నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. లోకేష్తో ఆ నలుగురు వైసీపీ నేతలు భేటీ కాబోతున్నాం, ఇంకా టీడీపీలోకి చేరుతామన్న సంకేతాలు కూడా ఇచ్చారన్నట్టు మనకి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కేవీ ప్రసాద్ గారు. నమస్కారం సార్. నమస్తే. సార్, ఇప్పుడు చూస్తుంటే కొంతమంది అంటే ఇప్పుడే ఆల్రెడీ గెలిచింది ఓన్లీ 11 మంది. ఆ 11 మందిలో నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలు నారా లోకేష్ గారితో భేటీ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారని, వాళ్ళు టీడీపీలోకి రావడానికి కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి మరి వార్తలు వస్తున్నాయి. ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? సో డెఫినెట్గా అమ్మా, ఇప్పుడు రాజకీయ పార్టీలన్నీ కూడా చూస్తుంటే పూర్వంలా లేవు కదా. రాజకీయ పార్టీలు ఏంటంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ వైపు వెళ్ళిపోతున్నారు. ఏ పార్టీ అధికారంలోకి రాబోతుందంటే ఆ పార్టీలోకి చేరిపోతున్నారు. అలాగే ఏ పార్టీ అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళ ప్రయోజనాలు కాపాడుకోవడం కానీ, వాళ్ళ సొంత ప్రయోజనాలు, సొంత ఎజెండా, ప్లస్ ఏదైతే వాళ్ళ నియోజకవర్గంలో ఏదైతే ప్రజలు వీళ్ళ నుంచి ఆశిస్తున్నారో సో వాటికి అనుకూలంగా, కార్యకర్తల మనోభావాలకు అనుకూలంగా, సో ప్లస్ వాళ్ళ నియోజకవర్గంలో ఏదైనా అభివృద్ధి చేయాలంటే పాలకపక్షం చెంత చేరితే కానీ మనకు ఎటువంటి సహకారం లభించదనే భావంతో కూడా ఇలా రకరకాల కారణాలతో కొంతమంది ఏదైతే పాలకపక్షం ఉంటుందో పాలక వైపు మొగ్గు చూపడం అనేది ఇప్పుడు సహజమైపోయింది. సో ఒకప్పుడులాగా ఎథిక్స్, మోరల్స్, సిస్టమ్స్ ఏమీ లేవు కదా. అది ఏదో చచ్చినా బతికినా ఆ పార్టీ అన్నట్టుగా ఆ సిద్ధాంతాలు ఇప్పుడు లేదు. ఇప్పుడు ఏ ఎండకా గొడుగు అనేది సిద్ధాంతమే ఇప్పుడు ప్రధానంగా భూమికి పోషిస్తుంది. సో రెండోది ఏంటంటే ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఒంటెద్దు పోకడలు, సో తన యొక్క నిరంకుశత పరిపాలన అన్నీ చూసిన తర్వాత కూడా సో కొంతమంది ఆ విధంగా కూడా పార్టీ నుంచి ఎలక్షన్ ముందు కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు ప్రధానంగా ఇప్పుడు 4 నుంచి 5 మంది రెడీగా ఉన్నారని, సో దీంట్లో కొంతమంది వేరే విధేయులు ఉన్నా కూడా సో దీంట్లోనే ఒక 4-5 మంది ఈ 11 మందిలో లోకేష్ గారితో టచ్లో ఉన్నారని, లోకేష్ గారితో భేటీ అయ్యి పార్టీలో చేరడానికి వాళ్ళు సంసిద్ధంగా ఉన్నారని కూడా మనకు వార్తలు బయట వినపడుతూ ఉన్నాయి. రెండోది ఏంటంటే ఈ 5 ఏళ్ళు ఇది ఒక గడ్డు కాలం జగన్మోహన్ రెడ్డికి. ఇప్పుడు అసెంబ్లీకి వెళ్తారా వెళ్ళరా అని చెప్పి ఇవాళ ఇప్పుడు లేటెస్ట్ డెవలప్మెంట్ తీసుకుంటే తన తండ్రి తరహాలో ప్రజా దర్బార్ నిర్వర్తిస్తానని చెప్పి ఆయన ఇవాళ ఏదో ముహూర్తం పెట్టుకున్నాడు, తాడేపల్లిలో అందరినీ కలుస్తానని. సడన్గా మళ్ళీ ఆయన బెంగళూరు ఆ యాలంక ఏదైతే ఆయన ప్యాలెస్ ఉందో అక్కడికి వెళ్ళిపోవడం జరిగింది. ఇది అప్పుడే రెండోసారి ఈ విధంగా ఆయన క్యాన్సిల్ చేసుకుని వెళ్ళడం. అసలు ఆయన భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది, ఏం చేయబోతున్నాడు, తన మైండ్లో ఏముంది, ఎందుకు ఈ టెన్షన్ తట్టుకోలేకపోతున్నాడు. ఆల్రెడీ అధికార పక్షం ఏదైతే ఉందో కూటమి సభ్యులు వీళ్ళ యొక్క వేగం పెంచారు. అతని అవినీతిని రోజు ఎండగడుతూ ఉన్నారు. ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ ఒకసారి శ్వేతపత్రం రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే ఆయన అవినీతి మీద ఒక శ్వేతపత్రాలు రావడం జరిగింది. అమరావతి మీద వచ్చింది, తర్వాత విద్యుత్ శాఖ మీద వచ్చింది. సో ఈ విధంగా ఒక్కొక్క శాఖలోనూ ఒక్కొక్క ఇది వాళ్ళు బయటికి పంపిస్తూ ఉన్నారు. సో రెండోది రోజుకొక స్కామ్ బయటపడుతూ ఉంది. సో అసెంబ్లీకి వెళ్తాడా వెళ్ళడా, వెళ్తే ఇటు ఏదైతే కూటమి సభ్యులు ఉన్నారో ఏదైతే పాలకపక్షం ఉందో వాళ్ళని ఎలా ఎదుర్కొంటాడు, వాళ్ళందరూ కూడా ఇతను అవినీతిని ప్రశ్నిస్తారు. ఇతను ఏ విధంగా అయితే గత బాబు గారుని ఏ విధంగా అయితే తన 5 ఏళ్ల పరిపాలనలో వాళ్ళ పథకాల గురించి కానీ ఆయన గురించి గేల్ చేశాడు, రేపొద్దున అదేవిధంగా వాళ్ళు కూడా ప్రవర్తిస్తే నా పరిస్థితి ఏంటని ఈ విధంగా అనేక మీమాంసతోటి ఆయన కొట్టుమిట్టాడుతూ ఉన్నాడు. ఏదేమైనా ఒక పక్కనేమో షర్మిల గారు ఎలక్షన్ అయిపోయినా సరే ఆవిడ యొక్క దాటిని ఇంకా పెంచుతుంది కానీ ఆవిడ తగ్గట్లేదు. సో తగ్గేదే లేదన్నట్టుగా ఆవిడ రోజు రోజుకి ఆవిడ వేగం పెంచుతుంది. ఆవిడ ఎదురు దాడిని కూడా చాలా ఉధృతం చేస్తున్నారు. సో అసలు వైఎస్ఆర్ ఈ పార్టీకి సంబంధం లేదు. ఇది వైఎస్ఆర్సీపీ అంటే యువజన శ్రామిక రైతు పార్టీ. దీనికి వైఎస్ఆర్కి సంబంధమే లేదు. మా నాన్న కేవలం కాంగ్రెస్లోనే పుట్టాడు, కాంగ్రెస్లోనే పెరిగాడు, కాంగ్రెస్లోనే మరణించాడు కాబట్టి ఆయన ఓన్లీ కాంగ్రెస్ వాది కాబట్టి దానికి నేనే వారసురాలని. సో కాంగ్రెస్కే వైఎస్ఆర్పి యొక్క ఆశీస్సులు కానీ, వైఎస్ఆర్పి అంటేనే వైఎస్ఆర్ అంటేనే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటేనే వైఎస్ఆర్ కాబట్టి ఈ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీకి రాజశేఖర రెడ్డికి ఏం సంబంధం లేదు. అసలైన వారసురాలు నేనే, అసలైన కాంగ్రెస్ వాది మా నాన్న, వైఎస్ఆర్ మాత్రమే కాబట్టి అని ఆవిడ కూడా
చాలా ధీటుగా ఆవిడ ప్రవర్తిస్తుంది. ఆవిడ కూడా వీళ్ళ ఈ 5 ఏళ్లలో వీళ్ళు చేసిన అరాచకాల గురించి కానీ, భూ కబ్జాల గురించి కానీ, ఈ యొక్క హత్యల గురించి కానీ ఆవిడ కూడా ఘాటైన విమర్శలే చేస్తున్నారు. సో ఒక పక్కన ఇంటి పోరు, ఒక పక్కన ఇదేదైతే పాలకపక్షం కూటమి పోరు, ప్లస్ అసెంబ్లీలో వీళ్ళని ఎలా ఎదుర్కోవాలి, వెళ్ళినా ఏం చేయగలుగుతాం, ఏంటి, వెళ్దామా వద్దా, వెళ్ళకపోతే మొత్తం రాష్ట్రం అంతా చూసారా జగన్ రావట్లేదు, జగన్ మనుషులు రావట్లేదు అని చెప్పి ఈ టీడీపీ కార్యకర్తలు కానీ, జనసేన కానీ, బీజేపీ వాళ్ళంతా కూడా రాష్ట్రం అంతా టామ్ చేస్తారు. లేదు ఆ విధంగా వద్దు అని వెళ్తే అసెంబ్లీలోనేమో వీళ్ళని ఎలా ఎదుర్కోవాలి. సో ఇటువంటి అనేక మీమాంసతోటి జగన్మోహన్ రెడ్డి అయితే నలిగిపోతూ ఉన్నాడు. బట్ ఈ మధ్యకాలంలో ఇది రెండోసారి ఆయన యాలంక బెంగళూరు ప్యాలెస్కి వెళ్ళడం, మరి అక్కడికి వెళ్ళి ఏం ప్రయత్నాలు చేస్తున్నాడు, అసలు ఏం చేస్తున్నాడు, ఎందుకు మాటికి ఆయన బెంగళూరు వెళ్తున్నాడు అన్నది మనం దీని గురించి కూడా ఆలోచించవలసిన విషయం ఇది. సో ఏది ఏమైనా జగన్మోహన్ రెడ్డికి గడ్డు కాలం అయితే ఉంది. ఇప్పుడు ఈ 5 ఏళ్లే కాకుండా ఇంకా 5 ఏళ్ళ తర్వాత తన భవిష్యత్తు ఏంటి, పార్టీ అలా ఉంటుందా ఉండదా, అసలు క్యాడర్ ఉంటుందా ఉండదా, అసలు నాయకులు తనతో ఉంటారా ఉండదా అనేది కూడా ఆ మీమాంసలో కూడా ఆయన కొట్టుమిట్టాడుతున్నాడు. అంటే ఇప్పటివరకు చూసుకుంటే ఇప్పుడు మీరు అన్నట్టు ఈ 5 సంవత్సరాలు కాకుండా నెక్స్ట్ వచ్చే 5 సంవత్సరాలు ఏంటని పార్టీ గురించి కూడా ఆలోచించిన ఇక్కడ కూడా దారులన్నీ క్లోజ్ అయిపోయినట్టు అనిపిస్తుంది సార్. అంటే ఇక్కడ చూస్తే ఆల్రెడీ ప్రజల్లో ఒక తీర్పుని ఇచ్చేశారు, 11 సీట్లతోనే ఒక తీర్పు ఇచ్చేశారు. మరి నెక్స్ట్ వచ్చే 2029 ఎలక్షన్స్ అప్పటికి పార్టీ అసలు ఉంటుందంటారా ఉండదంటారా? సో ఛాన్స్ కనిపించట్లేదమ్మా, ఎందుకంటే ఒక కన్స్ట్రక్టివ్ పాలిటిక్స్ చేయలేదు ఆయన. కేవలం ఏదో తండ్రిని అడ్డం పెట్టుకుని తండ్రికి ఉన్న ఇమేజ్ వలన ఏదో తండ్రి రాజశేఖర రెడ్డి ఏదో 4-5 మంచి పనులు చేశాడు కాబట్టి, రాజశేఖర రెడ్డి బిడ్డ కాబట్టి ఏదో చేస్తాడు జరగబోతుందని చెప్పి ఆ విధంగా కూడా ప్రజలు విశ్వసించి ఓట్లు వేయడం జరిగింది. కానీ అది ఎంతవరకు అది సమంజసం, అది ఎంతవరకు అతను దాన్ని నిరూపించగలిగాడు, లేకపోతే ప్రజల అంచనాలకు అనుకూలంగా చేయగలిగాడు అనేది మనం చూసాం. సో పూర్తిగా ఫెయిల్ అయ్యాడు కాబట్టి ప్రజలు ఇటువంటి తీర్పు ఇచ్చారు కాబట్టి ఇక మీదట భవిష్యత్తు ఉన్నది అనడానికి ఎక్కడ కూడా మనకి అవకాశం కనిపించట్లేదు. సో ఏదేమైనా అగమ్య గోచరంగానే ఉంది ఆయన భవిష్యత్తు, రాజకీయ భవిష్యత్తు. తిరిగి తిరుగుతుంది ఏమవుతుంది అన్నది ఇంక ప్రజలే నిర్ణయించాలి, ప్రజలే న్యాయ నిర్ణేతలు కాబట్టి ఏదేమైనా ఈ పోయిన ఎలక్షన్కే ప్రజలందరూ కూడా బాగా విరక్తి కలిగింది ఆయన పార్టీ మీద, అందుకునే అటువంటి రిజల్ట్ తీసుకొచ్చారు. రాయలసీమ ఆయనకి అడ్డా అనుకున్న రాయలసీమలో కూడా ఎటువంటి రిజల్ట్ వచ్చిందో మనం చూసాం. ఆల్మోస్ట్ 7 జిల్లాల్లో ఆయనకి ప్రాతినిధ్యం లేకుండా పోయింది, తుడుచుకుపెట్టిపోయింది పార్టీ. సో ఏదేమైనా ఇక ఇటువంటి పార్టీ, ఇటువంటి వ్యక్తులు ప్రజా జీవితానికి కానీ, ఇటు ప్రజాక్షేత్రంలో కానీ, ఇటు రాజకీయంలో కానీ అనర్హులు అనేది మాత్రం ప్రజలు గమనించారు కాబట్టి బహుశా ప్రజలు ఇంక ఫ్యూచర్లో ఇతన్ని ఎంటర్టైన్ చేయరు, ప్రజలు ఇతన్ని ఎన్నుకోరు అనే భావన అయితే నాకు బలంగా ఉంది. అంటే ఇప్పటివరకు చూసుకుంటే సొంత ఇంట్లో వాళ్ళు, అంటే అమ్మనే కావచ్చు, వాళ్ళ చెల్లె కావచ్చు, వీళ్ళు ఎట్లా అంటే సొంత అన్నకి రివర్స్లో మాట్లాడుతున్నారు. ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు వైఎస్ఆర్కి ఉన్న ఆ పార్టీ, వైసీపీ పార్టీకి సంబంధం లేదని చెప్పేసి, కాంగ్రెస్కి మాత్రమే ఆయన దీవెనలు ఉంటాయని చెప్పేసి, ఇప్పుడు అసలు ప్రజల్లోకి ఎలా వెళ్ళాలనుకుంటున్నారు? అంటే ఇప్పుడు తండ్రితోని సంబంధం లేదని చెప్పేసి వాళ్ళ చెల్లె చెప్తుంది పార్టీకి సంబంధం లేదు. అసలు ఇప్పుడు ఆయన నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది? జనాల మధ్యలోకి వెళ్ళాలంటే అసలు జనాల మధ్యలోకి వెళ్ళి ఏ విధంగా జనాలను కన్విన్స్ చేయగలుగుతాడు, అసలు ఏ విధంగా మళ్ళీ మెప్పించగలిగాడు అనేది చాలా పెద్ద క్వశ్చన్ మార్కు. ఎందుకంటే ఇటు సొంత చిన్నాయన్ని కూడా చంపేశారు ఒక రాజకీయ లబ్ధి కోసమో లేకపోతే అధికారంలోకి రావడం కోసం. సో కుటుంబ సభ్యులందరూ కూడా గొంతెత్తి రోడ్డు మీదకి వచ్చినా కూడా న్యాయం చేయలేకపోయాడు. 5 ఏళ్ళు పరిపాలనలో ఉండి అధికారం చేతిలో ఉండి కూడా అంతకులు ఎవరో తనకు తెలుసు కాబట్టి, అంతకులు తనకు స్వయానా కావాల్సిన మనిషే కాబట్టి తనని ఏమీ చేయలేక తనని కాపాడడం కోసం ఇటు కుటుంబానికి న్యాయం చేయలేకపోయాడు. ఇటు సొంత చెల్లికి కూడా ఆస్తి విషయంలో కూడా ఎటువంటి తగాదాల్లో కూడా ఆవిడకి ఇవ్వాల్సిన ఆస్తి వాటా ఇవ్వకుండా ఆవిడని కూడా దూరం చేసుకున్నాడు. సో ఇటు సొంత చిన్నాయనకి న్యాయం చేయలేదు, ఇటు సొంత చెల్లెలకి న్యాయం చేయలేదు, కుటుంబ సభ్యులకి న్యాయం చేయలేదు. కాబట్టి ప్రజల్లో కూడా ఇతని మీద ఆశలన్నీ కూడా సన్నగిల్లిపోయి ప్రజల్లో విశ్వాసాన్ని కోల్పోయాడు. కాబట్టి ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ఇప్పుడు ప్రజా దర్బార్ అని పెట్టినా లేకపోతే వేరే
ఏది పెట్టినా కూడా ఇతను ఏ విధంగా తిరిగి ప్రజల యొక్క మన్ననల్ని పొందుతాడు, ఏ విధంగా ప్రజల్ని మెప్పిస్తాడు అనేది కూడా చాలా పెద్ద క్వశ్చన్ మార్క్. రైట్ ఎక్కడ కూడా ఇతనికి క్రెడిబిలిటీ కానీ అది కానీ ఎక్కడ కనపట్లేదు. సో కాబట్టి ఇక జగన్ రాజకీయ జీవితానికి తెరపడినట్టుగానే కనపడుతుంది. రైట్ సార్. ఇప్పటికే నాయకులు కూడా ఒక్కొక్కళ్ళు కూడా సర్దుకోవడానికి సిద్ధమయ్యారు కాబట్టి ఇంకా అది ఇంకా అయిపోయింది, ఇంకా అవుట్ ఆఫ్ వైసీపీ పార్టీ అనేది ఇంకా ఇక ఎంతకంతే అమ్మా, ఇంకంతే కలగర్భంలో కలిసిపోయినట్టే 100%. రైట్ నో సార్. డౌట్. రైట్ సార్. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.